మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి. మీటింగ్ ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, మీ కాన్ఫరెన్స్ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అడగడం మొదటిసారి నేను కలిసింది. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జ్ వరకు పోయిన ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా కలవలే. కానీ ఈరోజు మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసినా కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది. ఈ బతికించు కొండముడి ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండముడి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న బాధ్యత కాబట్టి ఆయన చేసి కూడా మరి కంపల్సరీ చేస్తా. ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా కూడా పని చేసే ముందు 2 రౌతులు వేస్తారు. అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు, నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు. నడవని ఎత్తును కొంచెం పక్కకు పెట్టి కానీ మంచిగా చూస్తారు. అయితే అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుంది. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబంధనతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరమని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి ఇస్తున్నా అంటే ఈ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు ప్రెస్కి పోతారు, ఒకరు ప్రెస్కి పోతారు. ఇలా ఎన్టీవీ ఉన్నారు, రేపు ఈటీవీ పోతారు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూపాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగా. ఒక కొండ సూర్యగారి కాన్స్టిట్యూన్సీ కూడా మేము వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాం, మీరు ఫలానా ఏరియా నుంచి వచ్చినారు. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మనం ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన ఐరికి వస్తాయి. అంతే తప్ప దాన్ని గ్రూపులు అనే మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదు. ఇదివరకు కూడా చెప్పినా ఇలా అణగారిన వర్గాల వాళ్ళకు ఇబ్బంది అనిపించే పని చేస్తారు తప్ప వేరే లేదు. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది. మేము బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతా, కుండా సూర్యగా ఒక కారులో తిరుగుతుంది, కుండా కృష్ణ పట్టలు ఒక కారులో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా. కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నాను.
అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్న. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు ఆయన. ఈయన ఎవ్వరు ఆయన అడుగుతాడు, ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు అంతే తప్ప. మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది, లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చిన, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, మండలం ప్రకారం 15 రేఖమ్మ గారి ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు కుట్రలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. తొందరపడి అన్నదో తొందరపడకన్నదో దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. దాని ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం. నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది, దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు, ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులోకి ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే కానీ ఈరోజు కుటుంబూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సహాయం చేసుకోవడం జోకులో చెప్పిన. కానీ గుండ సురేఖ ఉన్నది ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనగిరిలో, ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రుల్లో మీరు సీనియర్ మంత్రి అయినా నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ని ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోలేదు.